నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై తెలంగాణ సీఎం రేవంత్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో తల్లి చనిపోయి కొడుకు బ్రెయిన్ డెడ్ అయితే ఒక్కరైనా పరామర్శించారని అసెంబ్లీ వేదికగా ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్కు ఏమైందని అతనింటికి క్యూ కడుతున్నారని సినిమా వాళ్ళని రేవంత్ నేరుగా ప్రశ్నించారు. అల్లు అర్జున్కు కాలు విరిగిందా, చెయ్యి విరిగిందా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా అతనికి పరామర్శలా అని కూడా నిలదీశారు. అల్లు అర్జున్ను అరెస్టు చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని, సినీ రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉంటుందా అని కూడా అన్నారు. సినిమా వాళ్ళు ఇన్సెంటివ్స్ తీసుకోండి, కానీ ప్రివిలేజెస్ కావాలంటే కుదరదని తేల్చి చెప్పేశారు. ఇక నుంచి తెలంగాణలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి కూడా ఉండదని, తాను సీఎంగా ఉన్నంత వరకు అనుమతించబోనని రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఇటు ఏపీలో వడ్డించేవాడు మనవాడైతే అడ్డేముంది, ఎన్ని ఉద్యోగాలైనా ఇవ్వచ్చు, ఎంత జీతాలైనా పుచ్చుకోవచ్చు. జగన్ హయాంలో ఫైబర్ నెట్ వేదికగా ఉద్యోగాలను పప్పు బెల్లాల్లా పంచిపెట్టిన వైనం బయటపడింది. ప్రభుత్వం మారి లెక్కలు తీయడంతో ఫైబర్ నెట్ జాక్పాట్ స్కామ్ వెలుగు చూసింది. సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇప్పించిన వారు కావడం విశేషం. వైసీపీ పాలనలో ఫైబర్ నెట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 1255 మంది. అంటే ఉద్యోగ జాతర ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ధనం ఎలా దుర్వినియోగం అయ్యిందో కూడా తెలుసుకోవచ్చు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి ఏపీసీసీ మైనారిటీ అబ్జర్వర్ షేక్ బాజీ గారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో లెఫ్ట్ నుంచి సిపిఎం పార్టీ తరఫున కూడా ప్రతినిధి జాయిన్ అవుతారు. రఫీ గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందనేది అప్రస్తుతం, కానీ ఇట్స్ ఎ గ్లోబల్ మూవీ, తెలుగు మూవీ. తెలుగే కాదు, మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ అయినటువంటి మూవీ పుష్ప 2, సెకండ్ సీక్వెల్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ పుష్ప. కమర్షియల్గా ఎంత హిట్, దాని స్టోరీ లైన్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆర్టిస్ట్, మనం అవన్నీ పక్కన పెడదాం. కాసేపు ఏపీనా తెలంగాణ అనేది కూడా పక్కన పెడదాం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటాం కన్నా ఇటువంటి వాటిని గుణపాఠంగా తీసుకొని మరలా అక్కడ ఇటు ఆంధ్రాలో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, ఇటువంటివి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచించడం కూడా ఒక విఘ్నత అనిపిస్తుంది. వై? బికాస్ ఇదే పుష్ప 2కి ద్వారాలు తెరిచి కొన్ని రోజుల పాటు భారీ స్థాయిలో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇటు ఏపీలో కూడా కల్పించింది కూటమి ప్రభుత్వం. సరే, ఎవరు తప్పు పట్టరు, ఇదేం మొదటిసారి కాదు. ఒక హీరోకి మరో హీరోకి అని డిస్క్రిమినేషన్ కూడా ఏమీ లేదు. గతంలో జరిగింది, ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. అలాగే బెనిఫిట్ షోలు అర్ధరాత్రుల నుంచి ప్రీమియర్ షోలు అని చెప్పి, అంటే రిలీజ్ డేట్కి ముందు నుంచే అర్ధరాత్రి అంతకుముందు రాత్రి నుంచే దాదాపుగా కొన్ని రోజుల పాటు ఎన్ని షోలైనా వేసుకునే వెసులుబాటు కూడా ఆయా రాష్ట్రాలు కల్పిస్తున్నాయి. అఫ్కోర్స్ అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. ఇటువంటివి జరగకూడదు, కానీ జరిగింది. సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ సినిమా చూడటానికి ఆ ప్రీమియర్ షో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడాలన్న తన కోరికను, అఫ్కోర్స్ అది కూడా ఫస్ట్ టైం ఏం కాదు, అంతకుముందు కూడా అనేక మూవీస్కి అలా జరిగింది. ఆయన కూడా అదే చెప్పాడు. అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్, ఆ రోజు స్టాంపీడ్ తొక్కిసలాటలో తన కొడుకు కోరిక మేరకు, తన కొడుకు బిగ్ అల్లు అర్జున్ ఫ్యాన్, పుష్ప 2 ప్రీమియర్ చూడాల్సిందే అన్న తన కొడుకు కోరికని కాదనలేక తల్లిదండ్రులు ఇద్దరు కూతురుని కొడుకుని తీసుకొని వచ్చారు. తల్లి కొడుకు ఒక సైడు, తండ్రి కూతురు ఒక సైడు ఆ స్టాంపేడ్లో తొక్కిసలాట్లో ఉండిపోవడంతో తల్లి చనిపోయింది స్పాట్లోనే. కొడుకు ఈ రోజుకి కూడా చావు బతుకుల మధ్య ఉన్నాడు. థ్యాంక్ గాడ్ ఈరోజు లేటెస్ట్గా కిమ్స్ వాళ్ళు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు, కొద్దిగా బెటర్ అని చెప్పేసి. నిన్నటి వరకు కూడా అతను ఐసీయూలో ఆల్మోస్ట్ బ్రెయిన్కి ఆక్సిజన్ అందక కృత్రిమంగా శ్వాస తీసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు సుదీర్ఘంగా తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రస్తావించారు, అనేక ప్రశ్నలు సంధించారు. మనం కూడా డిబేట్లో ఇంతకుముందు మిగిలిన ఛానల్స్, మిగిలిన విశ్లేషకులు వీరి లైన్ ఏదైనా కానీ, అఫ్కోర్స్ మనం కూడా కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తీసుకున్నా కానీ ఒక కామన్ థింగ్ ఏంటంటే
ఇటువంటి జరగకూడదు, జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి, కనీసం ఒక మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న రీతులని మనం అందరం కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు కొన్ని విషయాలు ఇంకా డీటెయిల్డ్గా ఆ రోజు ఏం జరిగింది, ఎలా ప్రవర్తించారు హీరో కానీ వాళ్ళ యూనిట్ కానీ అనేది రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బయట తొక్కిసలాట జరిగింది, ఒక ప్రాణం పోయిందని చెప్పిన తర్వాత కూడా లోపల మూవీ చూస్తున్నటువంటి అల్లు అర్జున్లో పెద్దగా సరైనటువంటి రెస్పాన్స్ లేదు. తర్వాత కూడా కొంతసేపు ఆ పోలీస్ అధికారులు చెప్పిన తర్వాత కూడా కొంతసేపు సినిమా చూశాడు, కంటిన్యూ చేశాడు. తప్పదు మీరు బయలుదేరాలన్నప్పుడు కిందకు వచ్చి కూడా ఏం జరిగిందనే తెలుసుకోకుండా మళ్ళీ చేతులు ఊపుకుంటూ ఏదైతే లోపలికి వెళ్ళేటప్పుడు పావుగంట పాటు హల్చల్ చేశారో బయట ఓపెన్ టాప్ కార్లో, అదే విధంగా వెళ్ళాడు అని చెప్పేసి ఒక సీనియర్ పోలీస్ అధికారి నాకు చెప్పారని చెప్పేసి అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో ఆన్ రికార్డు చెప్పడం అంటే ఫ్యాక్ట్స్ లేకుండా ఇవన్నీ జరగవు. దాంతోపాటుగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఇంకా మాట్లాడితే మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఆయన కూడా అన్నాడు, ఎవరన్నా నా తప్పుంటే కరెక్ట్ చేయండి అధ్యక్ష అంటూ. ఈ విషయం తెలిసినప్పుడు అల్లు అర్జున్ ఫస్ట్ రెస్పాన్స్ అయితే సినిమా హిట్ అయినట్టే అన్నాడంట, బయట తొక్కసలాడలో కూడా చనిపోయినప్పుడు. నేను అలా అంటే నేను కూడా ఊహించను, బట్ ఆయన అన్నారు కాబట్టి నేను కోట్ చేస్తున్నాను. సో కొన్ని విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఎంతసేపటికి కూడా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏదో కక్షపూరితంగా వ్యవహరించాడు, అల్లు అర్జున్ అరెస్ట్ చేసేసారు, ఏకంగా ఒక్క పూట కూడా లేడు ఆయన జైల్లో. అంత హడావిడి చూసాం. రెండో రోజు ఏ విధంగా సెలబ్రిటీస్, అలాగే పొలిటికల్ లీడర్స్, ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, కేటీఆర్ దగ్గర నుంచి అందరూ కూడా పొలిటికల్ అండ్ ఫిల్మ్ ఫ్రాటర్ని మొత్తం కూడా ఆయనకి సంఘీభావం. ఒక్కళ్ళు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళలేదు. మనం దాని గురించి కూడా చర్చించుకున్నాం. ఈరోజు కరెక్ట్గా అవే వర్డ్స్ రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారా విన్నాం. సార్ మీ అబ్జర్వేషన్ 2, ఇటువంటివి జరగకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకో. ఆయన మరో కఠినమైన నిర్ణయం కూడా చెప్పేశాడు ఇప్పుడే. నేను సీఎంగా ఉన్నంతకాలం తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు ఉండవు, రేట్లు పెంచటాలు ఉండవు అని చెప్పేసి. మరి ఇది ఒక గుణపాఠంగా గుణపాఠం అని అంటలేదు, జరిగిన దాన్ని మనం కూడా విశ్లేషించుకొని ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది సార్. నమస్కారం సార్ సురేష్ గారు, అలాగే లక్ష్మణ్ గారికి, బాజీ గారికి, అందరికి కూడా శుభసాయం. నేను మొట్టమొదటి వ్యక్తి అండి ఆ సంఘటన జరిగిందని వార్త రావడంతో ట్వీట్ చేశాను, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. ఫస్ట్ మ్యాన్ నేను నిమిషాల్లో ట్వీట్ చేశాను. తర్వాత మీకు కూడా పంపించాను. తర్వాత కూడా 1-2 ట్వీట్లు కూడా చేశాను. ఎందుకంటే నాలో ఉన్నటువంటి మానవత్వం అది. ఇప్పుడు కోర్టుకి తప్పుదోవ పట్టించారు. ఏమని, పోలీసులకి మేము లెటర్ ఇచ్చాం అని ఒక స్టాంపు, పోలీసులు తీసుకున్న లెటర్ చూపించి వాళ్ళు కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. అల్లు అర్జున్, సుదర్శన్ రెడ్డి వాళ్ళు చూపించి. యాక్చువల్గా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అనేది పోలీసుల తరఫున లాయర్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. ఎందుకంటే సాయంత్రం 5 గంటలు ఆ నాంపల్లి కోర్టు రిమాండ్ 14 రోజులు పెట్టింది. ఇక్కడ హైకోర్టులో హడాబుడి, మొత్తం మీద అతను బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే నేనేమంటానంటే అతను 11వ ముద్దాయి కాదు, మొదటి ముద్దాయి. 11 పెట్టడమే తప్పు. కారణం ఏంటంటే పోలీసు పర్మిషన్ లేదు, మేము ఇవ్వలేము. అక్కడ ఆ హీరోని, హీరోయిన్ని ఇక్కడికి తీసుకురావద్దు. ఈ సెంటర్లో, ఈ సంజయ్ థియేటర్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మామూలుగానే జనం విపరీతంగా ఉంటారు, మీరు వాళ్ళని సంజయ్ థియేటర్కి తీసుకురావద్దు, మేము బందోబస్తు ఇవ్వము అని చెప్పి క్లియర్ కట్ గా ఏఎస్పీ చెప్పాడు. ఏఎస్పీ చెప్పినా సరే అతను దాదాపు 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఆ కారు పైన నుంచొని అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదని చెప్పినా సరే అతను చుట్టూ 30 మంది బౌన్సర్స్ ఉండి లోపలికి తీసుకుని వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్ లో అక్కడ రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కూడా కాళ్ళ కింద పడి నలిగిపోయాడు. ఈ విషయం అల్లు అర్జున్కి తెలియజేశారు, మీరు సినిమా హాల్ నుంచి వెళ్ళిపోండి, ఇప్పుడు మీరు సినిమా చూడటం కరెక్ట్ కాదంటే కూడా అతను కదలలేని పరిస్థితుల్లో డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ వెళ్ళి అతనికి చెప్పి ఇలాగా బయటికి తీసుకొచ్చిన మామూలుగా వెళ్ళాడు అతను. మళ్ళీ సేమ్ వచ్చినప్పుడు
ఏ రకంగా అయితే చేతులు ఊపి అభివాదాలు చేసి ఫ్యాన్స్ గా అర్ధరాత్రి 12 గంటలు ఆ ప్రాంతంలో హల్చల్ చేశాడో మళ్ళీ అదే చేసుకుంటూ పోయాడు. అసలు ఎవరు చనిపోయారు? చనిపోయిన ఆమె శవం ఎక్కడుంది? ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి? ఏ హాస్పిటల్లో పెట్టారు అనేది ఇంతవరకు అతను నోట్ మాట రాదు. వాళ్ళ తండ్రి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, కనీసం 300 కోట్ల రూపాయలు తీసుకున్నాను కదా, నేను రావటం మీద కదా ఈ సంఘటన జరిగింది, 1 కోటి రూపాయలు ఇద్దాం ఆ కుటుంబానికి, ఆ పిల్లవాడి భవిష్యత్తు నేను చూసుకుంటా, ఆ వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు నేను చేసుకుంటా అని ప్రకటన చేయాలి. 3వ రోజు తర్వాత 25 లక్షల రూపాయలు ప్రకటిస్తున్నా అని చెప్పి వాళ్ళ టీం వాళ్ళు ప్రకటించారు, ఆయన ప్రకటించాల. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఈ సినిమా రిలీజ్ చేసినటువంటి సెన్సార్ ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకు? ఒక రెడ్ శాండిల్ ఎర్ర చందనాన్ని ఏ రకంగా అడవుల నుంచి తీసుకురావచ్చు, ఏ రకంగా విదేశాలకు పంపించవచ్చు అని చెప్పి థీమ్ మీద ఈ సినిమా జరిగింది. మనం ఏం చేస్తున్నాం? నిన్న మీరు పేపర్లో చూశారు, ఎర్ర చందనం సేకరించినటువంటి గోడౌన్లో కోర్టు పర్మిషన్లు తీసుకొని అది వేలం వేయటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్న పేపర్లో ఆ దుంగలు కూడా వేశారు. ఎర్ర చందనం స్మగ్లింగే ఒక నేరం. ఆ స్మగ్లింగ్ నేరాన్ని 1 కాదు 2 సినిమాలు, 2వ సినిమాలో ముఖ్యమంత్రిని దించడం, ఎర్రచందనం అమ్మటం, ముఖ్యమంత్రిని దించడం. ఈ యువకులకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఆ సినిమా దర్శకుడు, ఆ హీరో? ఇదే సెన్సార్ ఇవ్వాల్సినటువంటి సర్టిఫికెట్. వీటిగా మన చాగంటి కోటేశ్వరరావుని ఓ పక్కన పెట్టి పిల్లలకి చెప్పాలా, నైతిక ఉండేవాడు హీరోగా ఉంటే ఆ సినిమాల్ని రిలీజ్ చేయటం, ఇది ఏ రకమైనటువంటి పద్ధతి అని సెన్సార్ బోర్డు వాళ్ళని కూడా నేను అడుగుతా ఉన్నా ఇవాళ. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయాలు చాలా కొత్త విషయాలు చెప్పాడు. ఆ రోజుకి మనకు తెలియదు, వాళ్ళు చెప్పిందే నిజమని చెప్పి అనుకున్నాం. ముఖ్యమంత్రి మొత్తం సేకరించి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పాడు. ఆయన నేను అభినందిస్తున్నా. ఏ విషయంలో? సినిమా రేట్లు విపరీతంగా పెంచుకొని అమ్ముకోవటం, మిడ్ నైట్ షోలు వేసుకోవటం, ఇదంతా కూడా అనవసరం. మనందరం కూడా ఇలాగే టికెట్లు కూడా సినిమాలు చూసామా? ఎందుకు 3,000 రూపాయలు టికెట్ పెట్టాలా? ఎందుకు పేద ఈ అమాయక ప్రజల దగ్గర 3,000 దోచేయటం ఏంటిది ఒక సినిమాకి? వాళ్ళ పిచ్చిలో రకరకాల మార్గాల్లో డబ్బులు సేకరిస్తా ఉన్నారు ఆ సినిమా చూడాలని చెప్పేసి. అది ఒక క్యూరియాసిటీని పెంచడం. ఈ పద్ధతులు యువతరానికి సరైనది కాదు. యువతరం చెడిపోతుంది. దీనివల్ల యువతని బాగు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇందాక మీరు అడిగారు, ఆంధ్రాలో కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని. ఇప్పుడే కదా జరిగింది. వెంటనే తీసుకుంటారో తీసుకోలేదో నేను అధికార ప్రతినిధిగా నేను చెప్పలేను కదా. ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ రకమైనటువంటి హైప్ సృష్టించడం, టీవీల్లో మీడియాలో హైప్ సృష్టించడం, పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగేయటం. 300 కోట్లు అంటే ఒక హీరోకి రెమ్యునేషన్. తర్వాత ఇంతవరకు ఆ అల్లు అర్జున్ అనేటువంటి హీరో, అసలు హీరో అని చెప్పడం ఏంటి? నటుడు. ఎవరికి హీరో సార్? మనందరికి హీరో అతను. ఆ నటుడు ఇంతవరకు ఆ కుర్రవాడిని ఎవరైతే ప్రాణాలతో కుట్టుమిట్లాడుతున్నాడు, కిమ్స్లో ఉన్నటువంటి కుర్రవాడిని వెళ్ళి పరామర్శించలేదు. దానికి చెప్తాడు వాళ్ళ ఫాదరు అల్లు అరవింద్ గారు, మళ్ళీ వెళ్తే తొక్కిస్తున్నాడు. ఎందుకు జరుగుతుంది? అసలు ఎందుకు చెప్పాలా? వస్తున్నాడని ఎందుకు చెప్పాలా? ఆయన ఒంట్లో బాగుండదండి. ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా తొక్కిస్తున్నాట జరుగుద్దా? లేదా వాళ్ళ బంధువులు హాస్పిటల్లో ఉంటారు, చూడటానికి వెళ్ళినప్పుడు కూడా తొక్కిస్తున్నాడు జరుగుద్దా? ఎవరికి చెప్పకుండా వెళ్ళి అతను ఆ పరామర్శించకుండా తండ్రిని, మళ్ళీ ఆ తండ్రి చేత మళ్ళీ ఒక స్టేట్మెంట్, కేసు పెట్టింది అతనే, మళ్ళీ నేను విత్డ్రా చేస్తున్నా అని చెప్పి అతని చేత ఆ రోజు మళ్ళీ ఒక స్టేట్మెంట్, ఈయన జైల్లో ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారు. ఎందుకు విత్డ్రా చేసుకుంటాడు? వాళ్ళ చుట్టమా ఏమైనా విత్డ్రా చేసుకోవడానికి బలవంతం, బెదిరింపు, అది కూడా మాట్లాడవలసింది రేవంత్ రెడ్డి గారు. ఆయన దృష్టికి అది వెళ్ళలేదేమో. రెండోది, ఆయన అరెస్ట్ చేశారు, రాత్రి జైల్లో ఉన్నాడు.
పొద్దునే బయలుదేరి వెనక మార్గం నుంచి ఇంటికి వచ్చాడు. ఆయనకి ఏంటంటే పరామర్శించడానికి క్యూలు. ఏం జరిగింది? అక్కడ చనిపోయింది రేవతి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు వాళ్ళ కుమారుడు. ఈయనకేం జరిగింది? ఈయన అందులో ముద్దాయి కాదా? సినిమా థియేటర్ వాళ్ళని పెట్టలేదా కేసు? మేనేజర్ని పెట్టలేదా? చివరికి గేట్ దగ్గర ఉండేటువంటి గేట్ బాయ్ మీద కూడా కేసు పెట్టారు. 11 మంది మీద కేసు పెట్టారు. వాళ్ళందరికీ ఫ్యామిలీ లేవా? వాళ్ళని ఎవరైనా పరామర్శించారా? కాబట్టి ఈ రకమైనటువంటి ట్రెండ్ సరైనది కాదు. రేవంత్ రెడ్డిని శబాష్ అంటున్నా. ఇలాంటి వాటికి పులిస్ స్టాప్ పెట్టాడు ఆయన. అది ఎవరికైనా సరే ఆదర్శమే. హీరో ఏంటి? హీరో నటుడు, అంతే, నటుడు. నేనెవరిని? నేను ఒక మాజీ జర్నలిస్ట్ని, లేదా నేను ఒక అధికార ప్రతినిధి. మీరెవరు? మీరు ఒక మోడరేటర్. మనకు గుర్తుంది. ఎవరికి హీరో సార్? హీరో అల్లు అర్జున్ అంటే ఏం హీరో? హీరో ఇలాగైనా ఉండేది? ప్రాణాలు కాపాడుతాడు హీరో అంటే. సినిమాల్లో చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తాడు, ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళని కౌలించుకుంటాడు, వాళ్ళ హక్కులు చేర్చుకుంటాడు. ఆ పనులు అతను చేశాడు నిజ జీవితంలో? ఒక్క పని చేయనటువంటి వ్యక్తిని హీరో అని చెప్పి ఎలా చెప్తారు? స్క్రోలింగ్లు వస్తా ఉన్నాయి. హీరో అల్లు అర్జున్ హీరో. ఏం హీరో అండి? హీరో కాదైనా. నిజ జీవితంలో అతను విలన్ కింద మారాడు. తగ్గేదేలా అంటే నువ్వు తగ్గవు అన్నమాట. నువ్వు ప్రాణాలు పోయినా, హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా, నేను తగ్గేదేలా అన్న పద్ధతిలో వ్యవహరిస్తా ఉన్నాను. ఎవరైనా చేస్తారా? మనం వెళ్తుంటాం దారిలో, తెలుసో తెలియక మన 2 వీలర్ ఒకరికి తగులుద్ది. వెంటనే ఏం చెప్తాం? సారీ అంటాం. తగిలిందా అంటాం. లేదా ఏదైనా కారు వస్తే ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళు అదే కారులో వేసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తారు. దగ్గర ఉండి అంబులెన్స్ పిలిపిస్తారు. ఆ డబ్బులు ఖర్చులు భరిస్తారు. ఈయన ఏం చేశాడంటే 3వ రోజు 25 లక్షలు ఇస్తున్నా అని చెప్పేసి ఒక ముష్టి ప్రకటించాడు. ఇదేనా నిజ జీవితంలో హీరో అంటే? సినిమాలో ఇలా చేస్తే సినిమా హిట్ అవుతుందా? చూస్తారా? కాబట్టి ఇవాళ అతను ఏం సమాధానం చెప్తున్నాడో. మన డిబేట్ 7 గంటలకే, ఆయన ప్రెస్ మీట్ 7 గంటలకే అయింది. కాబట్టి నేనేం మాట్లాడాలో నాకే అర్థం కావట్లా. అతను మాట్లాడిన తర్వాత పెట్టుంటే ఇంకొంచెం మాట్లాడి ఉండేవాడు. ఏమంటారు సార్ ప్రెస్ మీట్ లో? ఆయన డిఫెండ్ చేసుకుంటూ ఆయనే చెప్తాడు. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. కావాలని చేసింది కాదు. నేను కూడా ఆయన్ని చాలా అభిమానించేవాడిని. కానీ ఆయన వ్యవహార శైలి ఇంత ఈ రకంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పర్సనల్గా. మీరు అన్నట్లుగా 3 రోజులు పట్టిందా స్పందించడానికి? సరే 25 లక్షల ఏంటనేది పక్కన పెడదా, 3 రోజులు పట్టిందా నీకు? అది కూడా నీ మీద కేసు పెట్టారని తెలిసిన తర్వాత. అది అంతే తప్ప నీకు మనస్ఫూర్తిగా స్పందించాలనుకుంటే మీరు అన్నట్లు అతని వ్యవహార శైలి ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కూడా కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అసలు రావద్దంటే రావటం, తెలిసిన తర్వాత ఆయన రెస్పాన్స్. అలాగే అక్బరుద్దీన్ గారు చెప్తున్నట్లు సినిమా హిట్ అయినట్టే ఈ సంఘటన జరిగిందని తెలిసిన తర్వాత అన్నాడంట. మరి ఇవన్నీ నిజమో కాదు తెలియదు. ఇవన్నీ చూస్తుంటే మరి ఆయన నిజంగానే పుష్ప క్యారెక్టర్లో ఇన్ని సంవత్సరాలు చేసి దాని నుంచి ఇంకా బయటికి రాలేదేమో. జీవించాడంటే ఆయన నిజ జీవితంలో కూడా క్యారెక్టర్ని పెట్టేసుకుంటాం మనకు తెలియదు. మీరు అన్నట్లుగా రైట్. మీరు అన్నట్లు హీరో అన్న పదం ఓన్లీ మన ఇండియన్ మూవీలోనే వింటాము. అసలు హీరో అనేది ఈవెన్ ఈ మొత్తం మూవీస్కే మాతృక అయినటువంటి హాలీవుడ్ కానీ అటువైపు నుంచి ఇప్పటికీ వాళ్ళు ఆర్టిస్ట్ అని అంటారు. వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫిమేల్. మీరు అన్నట్లు నటులు అంతే, ఆర్టిస్ట్. దే ఆర్ నాట్ హీరో ఆర్ హీరోయిన్స్ టు ఎనీబడి. మీరు చాలా సూక్ష్మంగా చాలా 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 విషయాలు చెప్పారు. ఒక్క మాట సార్, ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఆ జింకల్ని చంపాడు. అవును. అక్కడ ఉండేటువంటి జింకలు ఆ ప్రాంతంలో వాళ్ళకి అది దేవుడితో సమానం. వాళ్ళు అవును. ఒకళ్ళు చెట్లు నరుగుతుంటే ప్రాణాలు బలిచ్చారు. ఒక రాజు చెట్లు నరుగుతా ఉంటే చెట్టుని జింకని వాళ్ళు ఎంతో ప్రేమ చేస్తారు. ఇతను సరదా కోసం అతను షూట్ చేస్తే ఇప్పటికీ వాళ్ళ నుంచి థ్రెట్ ఎదుర్కొంటా ఉన్నాడు సల్మాన్ ఖాన్ హీరో అండి. అవును. జింకలు చంపేవాడు హీరోనా? అవును. అంటే తెలియక జరిగినా కానీ మీరు కరెక్ట్ గా పాయింట్అవుట్ చేశారు. ఇవన్నీ తెలియాల్సిందే. బిష్నోయ్ తెగకు సంబంధించి ఇప్పుడు బిష్నోయ్ వాళ్ళు అతనికి థ్రెట్ కాల్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడిగింది ఒకటే, ఈ రోజు అయినా కానీ నువ్వు క్షమాపణ చెప్తే చాలని. కానీ ఈ రోజుకి సల్మాన్ ఖాన్ ఇగోకి పోయి
ఏదైతే వాళ్ళ దేవాలయం అక్కడ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి క్షమాపణ చెబితే వదిలేస్తామంటే క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఇప్పటికీ కూడా అతని మెడ మీద విష్ణు తెగ వాళ్ళ కత్తి వేలాడుతోంది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. ఎట్ ది సేమ్ టైం కేసు కూడా కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా. అది అందరూ కూడా ఒబీ చేయాల్సిందే. అదే రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు. ఒక్క నిమిషం సార్, మనకి ఎక్కువ సమయం లేదు, మనకి మిగతా వాళ్ళని కూడా తీసుకుందాము. ఇప్పుడు మీరు ఇంటెన్సివ్ తీసుకుంటున్నారు, కానీ వేర్ ఈజ్ సెన్సిటివిటీ? యూ ఆల్ బికమ్ ఇన్సెన్సిటివ్ టువర్డ్స్ దీస్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అంటే సినిమాకి కావాల్సినటువంటి రాయితీలు, ఇంటెన్సివ్స్ అన్నీ తీసుకుంటారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత సెన్సిటివ్గా ఉండాలి? ఇన్సెన్సిటివ్ అంటే ఏమాత్రం కూడా స్పృహ లేకుండా, ఏమాత్రం మానవత్వం లేకుండా, ఏమాత్రం సున్నితత్వం లేకుండా ఇంకా మాట్లాడంటే అంత మోటుగా తయారైంది టోటల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఆయన ఆశ్చర్యపోతూ చెప్పాడు. మనం దాని గురించే ఫస్ట్ నుంచి కూడా చర్చించుకుంటున్నాం. సార్ బాజీ గారు, యువర్ రియాక్షన్ సార్? ఆయన చాలా చాలా క్లియర్గా చెప్పాడు, చాలా కఠినంగానే మాట్లాడాడు, డేర్గా మాట్లాడాడు. ఇంకా మాట్లాడాలంటే కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఏమైందని చెప్పేసి మొత్తం సినీ ప్రముఖులంతా రెండో రోజు నుంచి క్యూ కట్టారు. కట్టారు పో. ఐసీయూలో అక్కడ పిల్లవాడు చనిపోయి ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, తల్లి చనిపోయి ఉంది. ఏది ఎవరు వెళ్ళారు? ఒక్కళ్ళు వెళ్ళారా పరామర్శించడానికి? ఇక్కడ ఇంకా సిగ్గుపడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏపీ నుంచేమో గత ముఖ్యమంత్రి ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తూ ఆ రోజు మెసేజ్లు పెట్టడం, అక్కడ చూస్తే కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏంది సార్ ఎటువైపు పోతున్నారు సార్ వీళ్ళంతా? అసలు జరిగిన మళ్ళనేమో అంటారు జరిగిన నష్టాన్ని దాన్ని ఎవరు పోడ్చలేము, ఇది చాలా బాధాకరమైన విషయం. అవును, బాధాకరమైన విషయం. నువ్వు రావద్దంటే వచ్చావు, అతనేమో నష్టం జరిగిన అతనే కేసు పెట్టాడు. మరి కేసు పెట్టినప్పుడు టేకప్ చేయాలి కదా, అదే కదా చేసింది తెలంగాణ గవర్నమెంట్. సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన ప్యానెల్లో పెద్దలకి, మన సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. ఇది ఒక అల్లు అర్జున్ గారిని మరి కోట్లాది మంది హీరోగా చూస్తున్నారు, హీరోగా ఆరాధిస్తున్నారు. కానీ ఆయన ఒక మానవత్వం లేని మనిషిగా ఈ సంఘటన తోటి ప్రూవ్ చేసుకున్నాడు. రేవంత్ గారు చాలా ఖచ్చితంగా స్పష్టంగా ఆయన యొక్క వైఖరిని, ఆయన అల్లు అర్జున్ గారి యొక్క ఆయన మనస్తత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా అసెంబ్లీలో ఈ రోజు చెప్పడం చాలా మరి ఆయన అభినందించాలి ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ నాయకులు ఈ సినిమా హీరోలు, సినిమా ఆర్టిస్టులని వెనకేసుకొస్తూ దాని ద్వారా రాజకీయాలను చూస్తూ ఉంటారు. ఆ కోవలోనే మరి బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, అట్లాగే ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ అదేదో పెద్ద ఆయన పట్ల ఏదో ఇదైనట్టుగా, ఆయనకి ఏదో అన్యాయం చేసినట్టుగా, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి, పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి మీద ఆయన అభిమానులు ట్రోలింగ్ కూడా చేశారు. అసభ్యకరమైన భాషలో ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ఏం చేశారండి ఆయన? అసలు ఎంత దారుణం అండి. ఇప్పుడు ఆయన ముందు అనుమతి లేదు, అదొక తప్పు. అనుమతి లేకుండా రాకూడదు, చట్ట ఉల్లంఘన. వచ్చిన తర్వాత మరి అక్కడ ఉన్న పరిస్థితులు బాగలేవు, మీరు వెళ్ళిపోండి అని చెప్పినా కానీ వినకుండా ఆయన సినిమా మొత్తం చూస్తానని చెప్పేసి కూర్చోవడం, జరిగింది, ఒక మహిళ చనిపోయింది అని తెలిసినా కూడా ఆయన ఆ సినిమా మొత్తం ఆశాంతం చూసే వెళ్తానని పట్టుబట్టడం అనేది దేనికి సంకేతం? ఆయన మెంటాలిటీ ఏంటి అసలు? అలా జరిగితే ఆయన మొత్తం వెళ్ళి ఆ మహిళ ఎవరా ఏంటి అని వెళ్ళి చూసి పరామర్శించి అక్కడ ఆయన తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకి హాస్పిటల్ పంపించి అలాంటి చర్యలు చేపట్టాల్సింది పోయి సినిమా మొత్తం చూసేదాకా ఉండి చూసి కనీసం మృతి చెందిన మహిళలను కూడా చూడకుండా, పిల్లవాడిని కూడా పరామర్శించకుండా మళ్ళీ ఆయన ర్యాలీగా ఆయన మన చేతులు ఊపుకుంటూ వెళ్ళటం అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు సినిమా నటులు అంతవరకే. డబ్బులు సంపాదించడం కోసం చేసుకుంటుంది ఇది వ్యాపారం. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? ఎందుకు వచ్చారు? ఆయన రాకపోతే షో ఆగిపోతుందా? ఎందుకు రావాలి? అతను వస్తే తొక్కిసలాట జరుగుతుంది, అభిమానాలను పోగేసుకొచ్చాడు అతను ర్యాలీగా వచ్చి. అక్కడెక్కడ సడన్ గా వచ్చి సినిమా చూసి వెళ్తే వేరు. ఆయన బజార్లో ఆయన ప్రదర్శన చేసుకుంటూ మరి ఒక వేలాది మందిని పోగేసుకొచ్చాడు సినిమా హాల్లోకి.
మరి అది చాలా పోలీసులు సినిమా అతని దగ్గరికి వెళ్ళి వారిస్తున్నా కానీ సినిమా థియేటర్ యాజమాన్యం కూడా ఇక్కడ ముద్దాయిలు వాళ్ళు కూడా ఈ దగ్గరికి రానియకుండా పోలీసులను అడ్డుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇది చాలా దారుణం అండి. అల్లు అర్జున్ గారు క్షమించరాని తప్పు చేశాడు. కనీసం ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ సినిమాకి ఎన్ని వేల కోట్ల వ్యాపారం జరిగింది, ఒక కుటుంబం నాశనం అయిపోయింది, పిల్లాడు చుట్టుకుతలో ఉన్నాడు, భార్య చనిపోయి భర్త విలువలాడుతూ ఉన్నాడు. ఏం చేశాడండి? అతను పరామర్శించాడు. పోయి అతను మానవత్వం ఉన్నవాడైతే వెళ్ళి వెంటనే నెక్స్ట్ డేనే వెళ్ళి పరామర్శించి సముదాయించి క్షమాపణలు చెప్పి రావాలి. అది మానవత్వం, మనిషి అన్నవాడు చేసే పని. కాబట్టి అల్లు అర్జున్ గారి చర్యలుని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇది మిగతా దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఫ్యూచర్ లో ఎవరు కూడా ఏ హీరోలు కూడా ఇలాంటి ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి వెళ్లకుండా ఉండటం మంచిది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఈ బెనిఫిట్ షోలకి పర్మిషనే ఇవ్వకూడదు. ఈ రేట్లు పెంచడం ఏంటండి? సినిమా బాగుంటే చూస్తారు, డబ్బులు వస్తాయి. ఈ ఎక్కువ రేట్లు పెంచడం, డబ్బులు వసూలు చేసుకోవడం ఏంటి? ఫ్యాన్స్ ని జేబులు కొలగొట్టడం కాదా? దోపిడీ కాదా ఇది? ఈ ప్రభుత్వాలు కూడా ఎలా ఇస్తున్నాయండి పర్మిషన్స్? రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు ఇస్తున్నాయి? ఏ పర్పస్ తో ఇస్తున్నాయి? అంటే ఆ సినిమా హీరో అభిమానుల యొక్క ఓట్ల కోసమా, లేకపోతే వాళ్ళని ఇచ్చేసుకోవడం కోసమా? ఒక సినిమాకి డబ్బులు వస్తాయి, బాగుంటే చూస్తారు, డబ్బులు వస్తాయి, బాగలేకపోతే పోతుంది. అంతేగాని వీళ్ళు ఎక్కువ 3,000 రూపాయలని టికెట్ ఎంత దారుణం. పాపం మధ్యతరగతి ఉద్యోగి అతను అభిమానంతో చూడాలని వెళ్ళాడు డబ్బులు పెట్టి. కాబట్టి ఇట్లాంటి వాటికి ప్రోత్సహించకూడదు ప్రభుత్వాలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా కానీ, ఇక్కడ తెలంగాణలో అయినా కానీ బెనిఫిట్ షోలు అలౌ చేయకూడదు, ఈ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకూడదు. అట్లాగే ఇట్లాంటి చర్యలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ హీరోలు బయటకు రాకూడదు. సినిమా మొదటి రోజు 2 రోజులు హీరోలు బయటకు రాకూడదు. ఒకవేళ ఇలా జరిగిందండి, జరిగిన తర్వాత ఇతను ఏం చేశాడండి? మానవత్వం కొంచెం కూడా చూపించలేదు. ఇవాళకి పిల్లవాడు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. 25 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబం బాగుపడిపోతుందా? కుటుంబానికి బెనిఫిట్ అవుతుందా? పోయిన భార్య తిరిగి వస్తుందా? ఆ పిల్లాడికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు దీనికి? వేల కోట్లు సంపాదించి మళ్ళీ అతని మీద ఒత్తిడి తీసుకొచ్చేలా కేసు విత్డ్రా చేయించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అతను కేసు పెట్టాడు, భార్య చనిపోయింది, మళ్ళీ వస్తుందండి మనిషి ప్రాణం వస్తుందా తిరిగి? మళ్ళీ అతని మీద ఒత్తిడి చేసి ప్రలోభ పెట్టి కేసును విత్డ్రా చేసుకుంటున్నారని స్టేట్మెంట్ ఇప్పించారు. ఇది చాలా ఘోరం అండి. ఎవరు హర్షించకూడదు, ఎవరు సపోర్ట్ చేయకూడదు. సపోర్ట్ చేస్తే మిగతా సమాజంలో ఉన్న పౌర సంఘాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, సపోర్ట్ చేస్తే మేము చేసింది కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇలాగే తయారవుతారు మిగతా వాళ్ళు కూడా. సో సమాజం అంతా కూడా ఖండించాలి. ముక్త ఖండంతో పౌర సమాజం ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. సినిమాని సినిమాలాగానే చూడాలి, అంతే. బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. సినిమా హీరో దేవుళ్ళ వాళ్ళు ఏమన్నా ఊడిపడ్డారా పైనుంచి? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళ కుటుంబాల్లో ఇలాగ జరిగితే ఊరుకుంటారా? వాళ్ళ కుటుంబాల్లో జరిగింది, ఇలా ఊరుకుంటారండి? వాళ్ళ కుటుంబాలు లేవా? పిల్లలు లేరా? కాబట్టి ఇది చాలా తప్పు, ఘోరం, అమానుషం, అమానవీయం. ముక్త కంఠంతో అందరం కూడా ఖండించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కానివ్వండి, పోలీసులు కానివ్వండి చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఈ బెనిఫిట్ షోలు టోటల్ గా అలౌ చేయకూడదు. ఈ రేట్లు పెంచే ప్రాసెస్ ని ఆ ప్రక్రియ అంతా ఆపేసేయాలి. ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పేసాడులేండి, ఆయన సీఎం గా ఉన్నంత కాలం జరగని పని మరి ఇక్కడ ఏపీలో కూడా జరగాలండి, ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగాలి, ఏపీలో కూడా జరగాలి. ఏపీ ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ తీసుకొని ప్రకటించాలి. అది మా డిమాండ్. కాబట్టి ఏంటంటే ఇది ఈ దుర్ఘటనని అట్లాగే అల్లు అర్జున్ గారి ప్రవర్తనని ముక్త కంఠంతో పౌర సమాజం అంతా కూడా ఖండించాలి. వాళ్ళు నిస్సిగ్గుగా అదేదో ఆయనకి జరిగిపోయినట్టు సినిమా ఫీల్డ్ అంతా కూడా ఇంటికి పోయి బారులు తీసి క్యూ కట్టారండి. దాన్నే ఈ రోజు ప్రశ్నించింది రేవంత్ రెడ్డి గారు. చాలా తప్పు కదా. అసలు ఏంటి, ఎలా పోతుందో సమాజం? మానవత్వం అనేది లేదా? ఒక మనిషి ప్రాణం ఒక పురుగులాగాను, ఒక ఇంత తేలిక ప్రాణం ఖరీదు. అదే వీళ్ళే మనుషులు, వీళ్ళ ప్రాణాలు. ఒక్క పూట కూడా జైల్లో ఉంటే అక్కడ ఏదో జరిగిపోయినట్టు ఆయనకి అక్కడ అంతా రాత్రి అంతా కూడా రాజమర్యాదలు జరుగుంటే దాంట్లో క్వశ్చన్ ఏం లేదు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా
అదే పోలీస్ అధికారులందరూ ఆయనకి మర్యాదపూర్వకంగా ఆయన అంటాం, ఆయన అక్కడ కూడా ఇలా ఇలా తగ్గేదిలే అనుకుంటూ అరెస్ట్ అయినప్పుడు కూడా వెళ్తాం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. రైట్ సార్. లక్ష్మణ్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పీచ్ చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? ఒకటి, మనం రాజకీయ కోణం పక్కన పెడితే కొన్ని ఆయన చాలా కఠినంగా మాట్లాడారు. మనము ఒక ముఖ్యమంత్రిగానో లేకపోతే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అనే వ్యక్తి అనేది చూడాల్సిన అవసరం లేదు. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన మాట్లాడారు. అది సమాజంలో అలాంటి బాధ్యత తీసుకొని తను కఠిన నిర్ణయాలు ప్రకటించడం అన్నది ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అంశం. ఎందుకు ఇవ్వాలండి రాయితీలు? ఎందుకు ఇవ్వాలి ప్రత్యేక షోలు? ఇక్కడ ఒకప్పుడు సినిమా అంటే అమ్మ 100 రోజులు ఆడింది, సంవత్సరం ఆడింది, ఈ సినిమా చాలా బాగుంది అని. ఇక్కడ ఎలా అయిపోయింది ఇవాళ? సినిమాలు అలా తీస్తున్నారో లేదో, అలా 5 రోజులకు 10 రోజులకే వాళ్ళు తీసిన దానికంటే 4 డబ్బు రాదు. అది వాళ్ళ. అంతేగాని సినిమా 100 రోజులు ఆడాలనో సంవత్సరం రోజులు ఆడాలనో అనేది పోయింది ఇప్పుడు. అప్పుడు అలా కాదు, 100 రోజులు ఆడాలా, అప్పుడే అమ్మ 100 రోజులు ఆడింది. 100 రోజులు ఆడితే రోజు కలెక్షన్స్ వస్తాయి, సినిమా నష్టాల్లో ఏముండవు. ఎక్కడో ఏదైనా సినిమా ఫెయిల్ అయ్యి సరిగా తీయకపోతే, ఫెయిల్ అయిపోతే నష్టపోయిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటారేమో. 100 రోజులు సంవత్సరం రోజులు ఆడే లవకుశ సినిమా సంవత్సరం రోజులు ఆడింది. ఆ కాలం పోయేసి వీళ్ళు ఏమైపోయారంటే డబ్బు 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 అని పరిగెత్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా, అంటే ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళకు సహకరిస్తున్నారు. ఎవరిమ్మన్నారండి పర్మిషన్? ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పర్మిషన్ ఇచ్చింది మీరే కదా. ప్రత్యేక షోలకు పర్మిషన్, రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్. ఏమి ఇక్కడ ప్రత్యేక షోలు లేకపోతే సినిమా చూడాలనుకున్నవాడు మొదటి రోజే చూడాలని ఉందా? 2 రోజులు పోతాడు, 3 రోజులు పోతాడు, 5 రోజులు పోతాడు, టికెట్లను బట్టి, తన అవసరాలను బట్టి. అప్పుడు రెవెన్యూ రాదా? వస్తుంది కదా. అలా కాకుండా మొదటి రోజే దోచేయాలి. ఏంది 2000 3000 టికెటా చెప్పండి? ఇక్కడ ఒక సినిమా చూడడానికి అంత ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే, ఈ అభిమానం అన్నది కూడా విపరీతంగా అది ధోరణికి దారితీస్తున్నది. పిల్లగాడు ఎక్కువగా ఏదో అభిమానము, మొదటి రోజే సినిమా చూడాలా. కొంతమంది ఫ్యామిలీ కూడా మొదటి రోజే సినిమా చూడాలా అనుకోవటం, అది కరెక్ట్ కాదు ఆలోచన. సినిమా బాగుందా బాగాలేదా, మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా, ఆ 2 గంటలు సంతోషంగా ఉన్నామా, లేకుంటే కనుక ఏదైనా అందులో నేర్చుకున్నామా, సమాజంలో జరుగుతున్న రుగ్మతల గురించి ఏదైనా మనకు సందేశాలు ఉన్నాయా, పోనీ ఈ దేశం గురించి ఏదైనా సందేశాలు ఉన్నాయా, దేశ సమగ్రత గురించి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని ఉండాలి. కామెడీ సినిమాలు వస్తే సంతోషపడతాం. ఏదో బాధలో ఉన్నవాడు ఆ 2 గంటలు 2 గంటన్నర సంతోషపడతాడు. ఇది సినిమా అంటే, అంతే కదా. ఇప్పుడు ఏమైంది, స్మగ్లర్లను కూడా హీరోలు చేయటం. మరి ఏం మాట్లాడాలి మనం ఇంకా? ఒకప్పుడు స్మగ్లర్ల మీద రౌడీలు అంటారు వాళ్ళని, హీరోలు వాళ్ళని తన్నేవాళ్ళు, వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా రివర్స్ అయిపోయింది. స్మగ్లర్లు కూడా హీరోలు, మళ్ళీ హీరోయిన్ దానికి, మళ్ళీ లవ్ సాంగులు, మళ్ళీ భయంకరమైనటువంటి సాంగ్స్, స్టెప్స్. అసలు ఏంటండి, ఏమైనా ఫ్యామిలీతో పక్కన పిల్లల్ని కూర్చోబెట్టుకొని, చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు, ఓ మాత్రం పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆ సినిమా చూడగలుగుతాం మనము? ఆ డాన్సులు చూస్తే మనం ఏం సందేశిస్తా వాళ్ళకి? వాడు స్మగ్లరు, వాడు హీరో అయిపోయాడు అంటే నువ్వు కూడా రేపొద్దున స్మగ్లింగ్ చేయాలని చెప్పడానికే పిల్లలకి? వాళ్ళు అడగరా రేపు, అన్న మేము కూడా, నాన్న మేము కూడా ఇలా చేయొచ్చా అని? అసలు ముందు సెన్సార్ బోర్డు ఎందుకండి? పనికి మాలిన సెన్సార్ బోర్డులు అంత రాజకీయ కోణంలో వాళ్ళు నియమిస్తారు. అలాంటి అంత పనికి మాలిన డాన్సులు పాటలను ఎలా అలౌ చేశారంటే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళు? అలాగే మీద కూర్చుంటారు పోయి. ఏం చూడండి,
అసలు చూస్తే గనక అసలు ఇంకెంత కోపం వస్తుంది అంత కోపం వస్తుంది. ఎందుకు సెన్సార్ బోర్డులు ఉన్నట్టు ఇక్కడ? ఎందుకు ప్రభుత్వం నిద్రపోతున్నట్టు? మీరు చేయాల్సిన పనులన్నీ చేయకుండా ఇప్పుడు మాట్లాడితే ప్రయోజనం లేదు. ఆయన మాట్లాడిన దానికి నేను అభినందిస్తున్నాను, కానీ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు కంట్రోల్ చేయాల్సినవి. ఎందుకండి సెన్సార్ బోర్డు ఒక సినిమా తీస్తూ ఉంటే ఆ సినిమాలో పాటలేంటి, ఆ సినిమాలో కథ ఏంటి అన్నది ముందస్తు అనుమతి తీసుకొని ఇవన్నీ ఉండకూడదని చెప్పిన తర్వాత సినిమా తీస్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నా. అది చట్టానికి విరుద్ధం కూడా ఏం కాదు, రూల్స్ మార్చాలి. ఆ కథ ఏదో ముందు సెన్సార్ బోర్డు ముందు పెట్టి ఆ కథను యాక్సెప్ట్ చేస్తేనే తీసేటట్టు ఉండాలి. లేకపోతే ఏమిది ఇది? అరే ఎంత దారుణమైనటువంటి సీన్లు అందులో ఉన్నాయి. అంటే నేను సినిమా చూడలేదు, కానీ దీంట్లో యూట్యూబ్లో వస్తుంటాయి కదా ఆ సీన్లన్నీ, అవి చూసి చెప్తున్నా. నేను సినిమాలకి ఎక్కువ ఏ సినిమాలకు వెళ్ళను. ఎంతకాలమైనా నేను సినిమా చూడక, చిన్నప్పుడు చూసి పెద్ద పెద్ద సినిమాల్లో అన్ని ఎంత దారుణం. ఇవాళ మళ్ళీ బుద్ధి లేక నువ్వు చేసిన తప్పై కూడా నువ్వు దాన్ని సమర్థించుకోవడం. మళ్ళీ అసలు సినిమా నిర్మాత మండలి ఏం చేస్తున్నది? ఎవరండి? ఇప్పుడు అక్కడ జరిగింది ఒక సంఘటన. సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక ఆమె చనిపోయింది, ఆ పిల్లగాడు హాస్పిటల్ పాలయ్యాడంటే కొంచెం మన బాధ లేదా వీళ్ళకు? సినిమా యాక్టర్లకు కానీ, నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ మీరే కదా బాధ్యులు. దానికి కొంచెం బాధన లేదా? ఒక్కరైనా పోయి చూసారా ఆ పిల్లగాడిని? ఈనాడు కౌలించుకుంటున్నారు. ఆయన ఏదో పెద్ద జాతీయ ఉద్యమం చేసి ప్రజా సంక్షేమం కోసం జైలుకు పోయి జైల్లో ఉండి తిరిగి వచ్చినటువంటి మహానాయకుడుగా పోయి కౌలించుకుంటా అందరూ. ఎంత బుద్ధి లేదంటే అంత బుద్ధి లేదు. బుద్ధి ఉందేమన్నా వీళ్ళందరికీ? కౌలించుకుంటాను ఇంకా అదే అతనికి బెయిల్ వచ్చినది. అసలు బెయిల్ ఇవ్వాల్సింది కాదు. కోర్టులు కూడా ఏం ఆలోచిస్తాయో తెలియదు. ఒక్కసారి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కఠినంగా పాఠాలు చెప్పకపోతే వీళ్ళకి భయం ఉండదు. అరే నేను హీరో అంటే, ఆయన హీరో అంటేనే ఇంకా మనము ఇంతగా ఆయన ముఖ్యమంత్రి చెప్పినట్టు చట్టాలు ఇట్టాలు ఏమీ లేవా? వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఈ సమాజంలో బతకచ్చా? అలా ఉందే? రాజ్యాంగం ఎవరికైనా ఒకటే, చట్టాలు ఎవరికైనా ఒకటే, కేసులు ఎవరికైనా ఒకటే. ప్రధానమంత్రి గారి మీద కేసు పెడితే గనక ఆడేమైనా కేసు మారిపోతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయస్థానాలు న్యాయవాదుల వ్యవహార శైలిని కూడా ఆయన ప్రశ్నించాడు. ఈ రోజు ఆగమేఘాల మీద లంచ్ మోషన్ పిటిషన్లు తీసుకోవటం, రెండోది క్వాష్ పిటిషన్ నే బెయిల్ పిటిషన్ గా కన్సిడర్ చేయమంటే చెయ్యటం, టైం అయిపోయిన తర్వాత కూడా సామాన్యుడికి ఎవడకన్నా సాయంత్రం తర్వాత కోర్టులు పనిచేస్తాయండి? రాత్రుల వరకు కూర్చొని ఆ ఆర్డర్ కాపీ ఎంత త్వరగా పంపించేస్తే ఎంత త్వరగా అసలు జైలుకే వెళ్లకుండా, అంటే జైలుకి వెళ్ళటం అంటే పెద్ద నామోషి అయినట్టు. అదే ఇప్పుడు తప్పు చేస్తే జైలుకి వెళ్ళాడంటే ఇప్పుడు అక్కడ అనుకోకుండా జరిగింది, తప్పు ఒప్పో చేసి తెలిసి చేసింది కాదంటలే. దానికి ఏదో పర్యవసానం ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. బెయిల్ మంజూరు అయింది, అది రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. దానికి అసలు మొత్తం వ్యవస్థలన్నీ ఆగమేగా. ఇప్పుడు ఈరోజు మొత్తం అవన్నీ ఆయన మెన్షన్ చేసేది నా నోటి నుంచి వచ్చినాయి కాదు. అసలు ఏదో ఆకాశానికి చిల్లు పడిపోయినట్టు, ఏదో ప్రకంపనలు వచ్చేసినట్లుగా అసలు మొత్తం వ్యవస్థలన్నీ కూడా నన్నే ఉక్కిరి బిక్కిరి చేసేసారు అన్నట్లుగా ఆయన చెప్పారు ఈరోజు ముఖ్యమంత్రి గారు. అంత ఏదో ప్రళయం ముంచుకొస్తున్నట్లుగా. ఏది అల్లు అర్జున్ కాసేపు ఏమన్నా జైలుకి వెళితే ఏదో ప్రళయం ముంచుకొస్తుంది అన్న రీతిలో ప్రవర్తించే వ్యవస్థలు అని చెప్పేసి. సార్ వెంకటేశ్వర్లు గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పీచ్ వినే ఉంటారు. ఆయన చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఒకటి జరిగిన తర్వాత ప్రవర్తించిన తీరు, ఇప్పుడు ఒక్క అల్లు అర్జునే కాదు, టోటల్ తెలుగు ఫిల్మ్ ఫ్రాటర్నిటీ, ఇంకా మాట్లాడితే ఫిల్మ్ ఫ్రాటర్నిటీ ఆఫ్ ఇండియా, ద వే దే రియాక్టెడ్ టువర్డ్స్ ద ఇన్సిడెంట్, దేర్ ఇన్సెన్సిటివిటీ టువర్డ్స్ ద విక్టిమ్స్, చనిపోయిన ఆవిడ కుటుంబం అవ్వచ్చు, ఆ పిల్లవాడు అసలు వెళ్ళిందే సినిమా ఆ పిల్లవాడి కోసం. హీఈస్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. హీ హాస్ బీన్ ఆన్ ద డెత్ బెడ్. అఫ్ కోర్స్ లక్కీలీ హీఈస్ ఓకే, సర్వైవ్డ్ అంటున్నారు. బట్ లైఫ్ లాంగ్ అతను చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాలి, డిజబిలిటీస్ ఉంటాయి. ఇప్పటి వరకు పరామర్శించకపోగా నీ ఫ్యాన్ అతను, నీ మూలంగానే ఇదంతా జరిగింది. అంటే నీ మూలంగా ఇన్ ద సెన్స్ నీ గురించి వచ్చాడు అతను, పరామర్శించలేదంటే నానంటాడు
మళ్ళా తొక్కిసలాట జరగదు. రఫీ గారు చాలా బాగా చెప్పారు. అంటే దాన్ని కూడా అనౌన్స్ చేసుకుంటూ వెళ్తాం ఏంటి పరామర్శించడానికి కూడా? అంటే మీకు ప్రతిదీ కూడా ప్రచారయ్యావే, ప్రతిదీ కూడా మీకు ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడాలి, మీ కలెక్షన్స్ పెంచుకోవడానికి, లేదంటే కనుక డబ్బు రాబట్టుకోవడానికి, ప్రతిదీ కూడా. సార్ మరి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇక నో మోర్ బెనిఫిట్ షోస్, నో ప్రైస్ ఇంక్రీజ్ ఫర్ ద న్యూ మూవీస్, ద డెసిషన్ బై డేరింగ్ సీఎం ఆఫ్ తెలంగాణ. అందరికి నమస్కారం. చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఇది, దాన్ని తీవ్రంగా ఖండించాలి అందరూ. రెండో అంశం, ప్రభుత్వాలే బెనిఫిట్ షోకి అనుమతించడం, రాయితీలు ఇవ్వడం. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఒక ప్రముఖ హీరో సినిమాకు కూడా రాయితీలు ఇచ్చి బెనిఫిట్స్ వేసుకోవడానికి, రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇది వ్యవస్థీకృతంగా ప్రభుత్వము, అదేవిధంగా సినీ ఇండస్ట్రీస్ కూడా తమ అవసరాల కోసం, తమ ఎన్నికల రాజకీయ ప్రయోజనాల కోసం కూడా చేసుకుంటున్నారు. అంటే ఓట్ల కోసం ఎంత జిగజారుతారంటే, ఒక సందర్భంగా ఎన్నికలే పరమావధిగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సినిమాలో కూడా ఏమైందంటే, గత సినిమా 300 కోట్లు వచ్చింది ఒకరోజు, ఇప్పుడు 350 కోట్లు ఎట్లా సంపాదించాలి. గతంలో 350 కోట్లు వచ్చింది, ఇప్పుడు 500 కోట్లు. మీరు చూడండి, సినిమా బాగుందా, మెసేజ్ ప్రజలకి ఒక మంచి అంశాన్ని మెసేజ్ అంటే అభివృద్ధి కోసం, ప్రజల బాగో కోసం మెసేజ్ ఉందా అనేది కాదు. ఈరోజు ఎంత వచ్చింది కలెక్షన్ మొత్తం అంటే, డబ్బే పరమావధిగా, డబ్బే లక్ష్యంగా ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ సినీ ఇండస్ట్రీలో ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పుడు ఈ సినిమాలో మీరు రోజు చూడండి, ఎవరు ఆ సినిమా ఎట్లుంది ఏమిటి కాదు, ఫ్యాన్స్ అయినా ఈరోజు ఎంత వచ్చింది, బాహుబలిని మించిందా, ఆర్ఆర్ఆర్ మించిందా, ఇది చాలా మనం ఖండించదు. రెండో అంశము, అసలు రావాలి, రద్దీ రోజు ఎందుకు రావాలి, ఇది పడదు. ఒక ప్రజలకి ఒక ముందు మన దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రజలకు ఆకాంక్ష, సినిమా చూడాలనో, హీరో చూడాలనో, అది ప్రజల ముందు నువ్వు ముందు పెట్టిన తర్వాత నువ్వు ఎందుకు వచ్చావు, అదే రోజు ఎందుకు వచ్చారు, ఇంకా 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత సినిమా చూడడానికి రావచ్చు కదా. ఇది మీనింగ్లెస్, ఇది చాలా దుర్మార్గమైంది. చూడాలని కాంక్ష, ఒక ప్రేమ, అభిమానం ఉన్నప్పుడు దాన్ని ఎలా చూడాలని చూడాలి. మూడో అంశము, పోలీసులు రక్షణ ఇవ్వలేము అన్నప్పుడైనా నిజమైన ప్రజల బాగోగుల కోసం చూసే వ్యక్తి అయితే వెంటనే పరిస్థితి బాగలేదు, ఇంకొక రోజు వస్తానని వెనక్కి తిరిగి వెళ్ళాలి, కానీ నేను చూసి వస్తాను, నేను వెళ్తాను అనేది సరైనది. నాలుగోది, పోలీసులు కూడా ఎంత పెద్ద రాజకీయ పోరాటాలు, ఉద్యమాలు చేసేటప్పుడు అరగంటలో అణిచి తీసి అవతల పారేస్తారే. మరి ఈయన బలవంతంగా వస్తుంటే, ఈయన చట్టానికి మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, రాష్ట్రపతికైనా ఒకే ఓటే, సామాన్య రోడ్డు మీద కాయగూరలు అమ్ముకునే వాళ్ళకి ఒకటే. అంటే రాజ్యం అనేది అందరికి సమాన హక్కు. మరి ఈయన ఆకాశం నుంచి ఓడి పడ్డా? మరి పోలీసు వాళ్ళు వస్తున్నాగానే వెంటనే అక్కడికక్కడ తీసుకొని ఎందుకు తేలిలేకపోయారు? అంటే ఇది కూడా ఒక భయం, ప్రజల్లో ఏమొస్తుందో, అంటే సానుకూలత వస్తుందా, వ్యతిరేకత, మీమాంస. ఈ మీమాంస కూడా నష్టం చేసింది. సరే, నా ఇంకొక అంశం ఏంటంటే, ఆ తొక్కిసలాట జరిగింది ఆయనకి స్పాట్లో తెలుసు. నిజమైనటువంటి ప్రజలు ప్రేమ అన్న వ్యక్తులు ఉన్నవాళ్ళైతే వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సినిమాని అక్కడ బంద్ చేయాలి, సంతాపం ప్రకటించాలి, బాధను వ్యక్తం చేయాలి. మనిషి నిజమైన మానవత్వం ఉన్నడితే, అయ్యో ఈ థియేటర్లో నేను వచ్చాను, ఇక్కడ చనిపోయారు ఒకరు, చాలా బాధాకరమైన విషయం అని. ఈ సినిమా ముఖ్యం కాదు, నాకు ప్రజలే ముఖ్యం, నిజమైన హీరో అయితే చేయాల్సినటువంటి పని అది. వెంటనే సినిమాని బంద్ చేసి వెంటనే వాడిని పరామర్శించి తోచిన సాయం చేయొచ్చు. నువ్వేమో స్మగ్లింగ్ కోసం చేసే సినిమా హీరోకే 300 కోట్ల, నీ కోసం ప్రజల కోసం వచ్చే వాళ్ళకి 25 లక్షల. 25 లక్షలు నీ డ్రైవర్కి ఇస్తావు అంటే ప్రాణం అంటే అంత చులకన? ఇది సరైనది కాదు. తర్వాత మనం కూడా రాజకీయంగా మనం మాట్లాడుతున్నాం, ఏదానికి కాదానికి మాట్లాడాలి. ఇది ఇప్పుడైనా ఒక సినిమా హీరోలకి, రాజకీయ నాయకులకు కూడా జరిగింది. గతంలో గోదావరి ఉత్సవాలు జరిగినప్పుడు ఇదే పద్ధతుల్లో, సినిమా ఫీల్డ్ పద్ధతుల్లో ఆనాడు బోయపాటి ఏదో పెద్ద ఎత్తున ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తాడని ఒక లేజర్ కిరణాలు పెట్టి రకరకాలు పెడితే, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 30 మంది పైగా అమాయకులు చనిపోయారు. ఇదేం కొత్త కాదు. మరి అప్పుడు
అప్పుడు వాళ్ళకొక చట్టము, ఇప్పుడు వీళ్ళకొక చట్టం కాదు. ఈ రాజకీయ నాయకులైనా, ఈ సినీ వాళ్ళైనా, సెలబ్రిటీస్ ఎవరైనా ఇది ప్రజలను దృష్టిలో పెట్టుకోవడం తప్ప ఇప్పుడు మిగిలిన చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు కేరళలో ముఖ్యమంత్రి వచ్చాడు. కేరళ ముఖ్యమంత్రి వస్తే ఎవరున్నా మీరు గన్మ్యాన్లు ఎవరు రావద్దు, నాకు వాహన శ్రేణి అక్కర్లేదు అని సాధారణమైనటువంటి ఒక కార్లో వచ్చి మా మీటింగ్ లో పాల్గొని ఎవరో చూస్తుంటే వచ్చాడు, సింపుల్ గా వచ్చాడు, వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి. అయ్యో ముఖ్యమంత్రి ఇంత సింపుల్ గా ఉంటాడా అంటే మనమేమంటే ప్రజల్ని క్రియేటివ్ చేస్తున్నాం. వస్తున్నాడు అని క్రియేట్ మనమే చేసి మీద పడినట్టు చేసి ఇది ఇంత అవసరం. మనవాళ్ళు చెప్పారు కదా, ఆయన ఇంటికి పరామర్శించడానికి పోనాక అల్లు అర్జున్ వస్తున్నాడని ప్రచారం చేయాలా? నిజంగా నీకు ప్రేమ అభిమానాలు ఉంటే గుట్టు సప్పుడు కాకుండా రాత్రి 10 గంటకో పోవచ్చు, లేదా తెల్లారి 5ంటికి పోవచ్చు, 6ంటికి పోవచ్చు. సాధారణంగా బైక్ మీద వేసుకొని మీకు తెలిసే ఉంటుంది. మీకు వెంకటేష్ ఆయన కూడా పోయి పరామర్శించి వచ్చాడు. వెంకటేష్ క్రికెట్ కి బండి మీద బైక్ మీద టవల్ పుచ్చుకొని బైక్ మీదకి ఎక్కొచ్చాడు కదా. నిజంగానే చిత్తశుద్ధి, ప్రేమ, పేదల ఆప్యాయత ఉంటే ఈ పాటికి చేయాలి. తర్వాత సినిమా సంబంధించినటువంటి ప్రముఖులందరినీ మేము కోరేది ఏమంటే, దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించరు, వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళ పిల్లలు చేయరు. అదేవిధంగా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం సానుభూతి తెలుపుడు. అంటే ఈయన దేశ స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి వచ్చినోడా? తమ సంపాదన కోసం వచ్చిన వాళ్ళకి ఇంత చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏమిటంటే, ఇది కూడా పోటీ. రేపొద్దున మాకు జరిగితే ఎట్లా, మేమిదే మీరిదే అని ఒకరికొకరు వాళ్ళ సహకారం కోసం చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు. తర్వాత సినిమా థియేటర్కి టికెట్లు పెంచడానికి అనుమతిస్తుంది ఆ గవర్నమెంట్. రైతు ఈరోజు పండించిన పంట గిట్టుబాటు ధర లేక, వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాక రైతులు మన రాష్ట్రంలోనే రోజుకు డజన్ సంఖ్యలో ఉభయ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ రైతు పండించిన ధాన్యానికేమో ఆయన అమ్ముకునే హక్కు లేదా? ఆయన చెప్పిన రేటుకి మనం కొనమా? వీళ్ళకి మాత్రం వాళ్ళు చెప్పిన రేటుకి టికెట్ ఇస్తాం సార్. ప్రజలు చూస్తారు కదా, ప్రజలకు నాటిని పెట్టుకొని అడ్డగోలుగా దోసుకుంటున్నారా? ప్రభుత్వాల పాత్ర ఉంది ఇందులో. సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఆదాయమే పరమావధిగా, డబ్బు సంపాదనే పరమావధిగా ఉంది. ఇలాంటి వాళ్ళ మీద ఈడీలు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా తీసుకోవాలి, వీళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. దానికి కూడా లిమిటేషన్ పెట్టుకోవాలి, ఒక సంపాదన కూడా లిమిటేషన్ పెట్టుకోవాలి. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షాన్ని సొమ్ము చేసుకొని వ్యాపారం చేస్తారా? ప్రజల యొక్క ప్రేమ అభిమానాన్ని వ్యాపారంగా చూస్తారు. ఇది చాలా దుర్మార్గమైనది. కాబట్టి పార్టీ ఏదైనా, వెంకటేశ్వర్లు గారు ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్క తెలుగు ఫిల్మ్ ఫ్రాటర్నిటీ కాదు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సంధించినటువంటి ప్రశ్నలు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని ఆయన క్వశ్చన్ చేసినట్టే. ఎందుకనంటే ఇది జరిగిన తర్వాత, అల్లు అర్జున్ అరెస్టు విషయం జరిగిన తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ నేషనల్ మీడియా రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసింది. ఐ థింక్ ద జర్నలిస్ట్ ఈజ్ వెరీ రినౌండ్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్. ఆయన గతంలో ఎప్పుడు లేనంత దూకుడుగా, చాలా కఠినంగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చూస్తున్నాను అని అన్నప్పుడు ఈవెన్ మొత్తం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఏదో ఆశ్చర్యపోయినాయి. ఏదో అల్లు అర్జున్ అరెస్ట్ చేయకూడదు, అసలు సినిమా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళు ఏదో అన్టచబుల్స్, వాళ్ళని అసలు ఎవరు ముట్టుకోకూడదు అన్నట్టు రీతిలో ఆశ్చర్యం. అఫ్కోర్స్ కరెక్టే, ఇంతకుముందు ఎప్పుడు కూడా 1-2 జరిగినాయి. ఈవెన్ షారుఖ్ ఖాన్ గారి పేరు మీద కూడా కేసు ఉంది ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు. కానీ అరెస్టుల దాకా వెళ్ళారో లేదో తెలియదు. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్. దాని దృష్టిలో పెట్టుకుని ఆయన క్వశ్చన్ చేస్తే, ఇంత కఠినమైన ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూస్తున్నాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటే, ఆయన అన్నాడు, ఇప్పుడు తెల్లారు లెగిస్తే కేటీఆర్, బీఆర్ఎస్ వాళ్ళు నన్ను బండబూతులు తిడుతున్నారు, వాటిని మీరు పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు వేసి జాతీయ మీడియాతో సహా చూపిస్తున్నారు, నేనేమన్నా మీ ఇద్దరిని అరెస్ట్ చేశానా అన్నాడు ఆయన. అంటే ఒక్కసారిగా ఆయన షాక్ తిన్నాడు నవ్వుతూనే. అబ్బా యూ సీమ్స్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పేసి, మీరు చాలా గట్టిగా ఉన్నారని చెప్పేసి. అంటే నేనేమంటున్నానంటే, వెన్ ఇట్ కమ్స్ టు ద లా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, దట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ ఇస్ సేయింగ్, రైట్? సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏంటి ఇంత గగ్గోలు? ఇప్పుడు ఆయన అనేది అదే, అసలు ఒక సీఎం అని కూడా కాకుండా గవర్నమెంట్ కదా తీసుకుంది, ఒక రూల్ ప్రకారం యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి పెద్ద హీరో అనుకుంటున్నాడు, ఈ రకంగా నన్ను బండబుద్ధులు తిట్టారని ఈరోజు ఆయన చెప్తూనే ఐ డోంట్ కేర్ అన్నట్టుగా మొత్తానికి కూడా వాళ్ళు ఈయనకి షాక్ ఇద్దాం అనుకున్నారు తెలంగాణ గవర్నమెంట్. ఏది వాళ్ళంతా మేమంతా మీరు అన్నట్టుగా అనమాట, మేమంతా ఒకటి, రేపు ఎప్పుడైనా మాకు ఇలాంటిది జరిగితే మేము ఇంత యునైట్గా ఉంటాము అని ఒక జలక్ ఇద్దాం అనుకుంటే వాళ్ళకి ఈయన ఒక జలక్ ఇచ్చాడు. ఇక నేనున్నంత వరకు నో మోర్ బెనిఫిషియర్స్, ఇక రేట్లు పెంచరని చెప్పేసి. సో నౌ వి సీ హౌ the film fraternity reacts to his comments and his decisions.